హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కోల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న 1600కి పైగా వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టారు, డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ చేసేసి సో డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీకు వితిన్ 2 monthsలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి ఒక లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ లైక్ మనకి జాబ్ అప్డేట్స్ కానీ, ఈవెంట్స్ అండ్ మీటప్స్, ఫుడ్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించి, ఇంకా మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ అవ్వచ్చు, ఇంకా ఆఫర్స్ అండ్ డీల్స్కి సంబంధించి కానీ, స్పోర్ట్స్కి సంబంధించి, షాపింగ్ కానీ, రియల్ ఎస్టేట్, వెదర్, టెక్ అప్డేట్స్, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మీరు తెలుసుకోవాలనుకుంటే, అది కూడా లోకల్కి సంబంధించి ఏరియాలో తెలుసుకోవాలనుకుంటే, ఈ యొక్క citypins.in అనేటువంటి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు లొకేషన్, మీ ఏరియాకి సంబంధించి లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అన్ని అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి వెబ్సైట్, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 1600కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో దాదాపు ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసి వదిలేసేయండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అన్నమాట. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగిందనమాట. సో అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు, కేవలం 15th June వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో ఈ యొక్క డేట్ లోపే ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, అప్లై చేసినటువంటి వాళ్ళని 20 June రోజు మీకు ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ఎవరైతే మెరిట్ లిస్ట్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో మీకు దానికి సంబంధించి ఆ యొక్క జాయినింగ్కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ అనేది అప్డేట్ చేస్తారు. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్కి సంబంధించి డేట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే వితిన్ 2 months లోపు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో జనరల్ ఎబిలిటీకి సంబంధించి సెక్షన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇక వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి June 1st, 2026 కల్లా మీకు మినిమం 18 years నుంచి సో మ్యాక్సిమం వచ్చేసి జనరల్ అభ్యర్థులు అయితే 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 31 years వరకు ఎలిజిబుల్. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఓబీసీ వాళ్ళైతే 29 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 1600కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే సో ఇందులో మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో మనకి చూడండి, ఇక్కడ డిప్లొమా వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటారో సో వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నర్సింగ్, ఆప్టోమెట్రీ, యోగా, అలాగే డయాటిక్స్, ఇంకా మనకి డిప్లొమా వాళ్ళకి సంబంధించి డిఎంఎల్టీ, అలాగే ఫార్మసీ, ఈసీజీ టెక్నాలజీ, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, జిఎన్ఎం, అలాగే ఎక్స్రే, ఆప్థమాలిటిక్ టెక్నాలజీకి సంబంధించి డిప్లొమా వాళ్ళకి. అంతేకాకుండా 10th పాటు ఆ యొక్క ఐటీఐకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్, సిఓపిఏ, కోపా ట్రేడ్, ఆటో ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. ఇంకా డిప్లొమా వాళ్ళకి సంబంధించి సపరేట్గా ఇక్కడ బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్లో, అలాగే మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీసెస్,
కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సర్వే ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాలు డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి, ఇంకా బీటెక్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, ఆర్ట్స్, లా, కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ యొక్క విభాగాల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకి నార్మల్గా ఐటీఐ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉందో, జస్ట్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి డైరెక్ట్గా వేకెన్సీస్కి అయితే మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. మీకు 20 జూన్ రోజే మీకు దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారంట. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. సో అర్జెంటుగా మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థల నుంచి అనుకుంటే మాత్రం సో ఇది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినీరత్న కంపెనీ అయినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఎవరైతే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అవుతారో మీకు ఇనీషియల్గా ఈ యొక్క నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థల్లోనే మీకు 1 year పాటు కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ అలాగే డిప్లొమా వాళ్ళు ఉంటారో వాళ్ళకి 12,000 నుంచి 13,000 మధ్యలో, ఐటీ వాళ్ళకేమో 10,000 నుంచి ఎబో ఆ విధంగా, డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 10,900 అండ్ బీటెక్ వాళ్ళకి వచ్చేసి 12,300కి పైగా ఆ యొక్క స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క 1 year ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇదే సంస్థ నుంచి మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మీకు మనకి కోల్ ఫీల్డ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థల నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. అలాగే ఏ సంస్థనే కాదు ఇంకా ఇతర సంస్థలు కూడా మనకి రీసెంట్లీగా నాల్కో అనేటువంటి సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, అందులో కూడా అలాంటి ఆపర్చునిటీస్ కూడా మనకి కల్పించడం జరిగిందనమాట. అంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో దాన్ని కూడా ఎక్స్పీరియన్స్గా పరిగణిస్తారు కాబట్టి కొన్ని నోటిఫికేషన్స్లో. సో మీ కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే 10th పాటు ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉండి ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఒక అప్లికేషన్స్ పెట్టండి. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే అప్పుడు మాత్రమే ఆలోచించండి. సో దీని గురించి అయితే ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే లింక్స్ ఉంటాయో సో మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఐటీఐ వాళ్ళు డిప్లొమా వాళ్ళకి సంబంధించి అండ్ బీటెక్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి మీరు అక్కడ సంబంధిత వెబ్సైట్లలో ఎన్ఏపిఎస్ అండ్ ఎన్ఏటిఎస్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని అక్కడ నుంచి ఆన్లైన్ అప్లై అయితే చేసేసచ్చు అనమాట. కేవలం ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది, ఫీజు అయితే లేదు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ అంతా ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.